టీవీ9 న్యూస్ కి స్వాగతం. లక్షటిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు 80 ఫీట్ల రహదారి వెడల్పును మహాలక్ష్మి వాడ 30 ఫీట్లు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు రోడ్డు వెడల్పులకు సమయం ఇస్తున్నామని 7వ తేదీ నుంచి మున్సిపాలిటీ అధికారులు సిబ్బందితో జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్పర్సన్ దొంత అంజలి నరసయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి, వెంకట్ స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు చల్ల నాగభూషణం, చింత అశోక్ కుమార్, చిన్న రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫీట్లు అది 30 ఫీట్లు అందులో ఏం తేడా రాదు. 7 తారీఖు 7కి లాస్ట్ డేట్ 7కి 7 తారీఖు 7 నాడు కొట్టేస్తాం. 6 లోపల వాళ్ళు తీసుకుని లేకపోతే 7 నాడు కొట్టేస్తాం. వాళ్ళు తీసుకుంటే నష్టం తక్కువ జరుగుతుంది, కాపాడుకోవచ్చు. వీళ్ళు కొడితే అడ్డ తిరిగి చేసి కొడితే కరెక్ట్ ఆడికైతే ఆ పక్క గోడలు అలా తగ్గేది ఏం లేదు. తగ్గేది ఏం లేదు. తక్కువ కావాలంటే ఉంటుంది. హైదరాబాద్ అవుతాయి. రేపు బాగా మీటింగ్ పెడతా, పట్టణంలో మీటింగ్ పెడతా. పట్టణం ప్రజలు ఏది డిసైడ్ అవుతారు. మన మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టి వాళ్ళు 100 అని అనుకోని 100 కొట్టుకోవాలి. 100నే అంటాం సార్ అందరూ. 100 అంటే మరి మీటింగ్ పెట్టి 100 చేయమంటారా? వాళ్ళు ఇచ్చే వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒకరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో ఎన్నుకున్నాం కాబట్టి ప్రజల అభిప్రాయం ఇక్కడ పైన. నేను అప్పటికీ ఇక్కడ వ్యాపారం అంతా దృష్టిలో పెట్టుకొని ఇంకో డ్యామేజ్ అవ్వకుండా ఇన్వై చేస్తే దాన్ని పట్టుకొని నెల రోజుల నుంచి ఒకరి తర్వాత ఒకరు 15 పైసలు కూడా జమ చేసినట్టు 15 ఇస్తే సార్ 2 నుంచి 3 చేస్తే వాళ్ళే స్వచ్ఛందంగా వేసుకున్నట్టు అంటున్నారు సార్. ఒక 2-3 ఫీట్లను తగ్గిస్తే స్వచ్ఛందంగా వేసుకుందామని అనుకుంటున్నారు వాళ్ళు. చెప్తూ ఆలోచన 100 చెప్తే ఇప్పుడే చెప్తాను. నేను 100 ఫీట్లు మున్సిపాల్ ఉన్నా కూడా నేను నా సొంత నిర్ణయం తీసుకుని నష్టం యొక్క జరగద్దని చేసిన దాన్ని వాళ్ళు ఇంకా అలసిగా తీసుకుంటే నేను ఏం చేయలేను. నేను నా చేతిలో కూడా ఏం లేదు. ఒకసారి ఇప్పటివరకు ఎంత టైం ఇచ్చినా వాళ్ళు ఏదో ముందర పందిళ్ళు తీసేస్తాను, రేకులు తీసేస్తాను, అది సరిపోతాను కాదు. నేను ఇబ్బంది నష్టం చేస్తాను, ఇబ్బంది తీసుకుంటాను. ఇన్ని రోజులు శాతగా ఉన్నారు కాబట్టి వాళ్ళ రోడ్డు ప్రాపర్టీని ఎంజాయ్ చేశారు. రోడ్డు ప్రాపర్టీ ఇన్ని రోజులు వాడుకున్నారు, దాని మీద అనుభవించింది. ఇప్పుడు సవాలు లేదు సార్. ఒక్కసారి చెప్పి కొంచెం టైమింగ్ సార్. ఇక టైమింగ్ చెప్పేసి ఇక టైం 7 తారీఖు నేపాల్ పర్మిషన్ పోలీసులు రమ్మని సార్. 1 నిమిషం చెప్పరా? 10 నిమిషాలు చెప్పు లేదు. చెప్పి 3 రోజులు కొట్టలేదు కదా సార్. ఎండలు కొడతాను ఎండలు ఇవాళ ఎండలు కొడతారు. ఎండలు రోజు టైం ఇచ్చింది కదా. ఇప్పటిదాకా ఒక్కసారి కదా 3వ సార్ టైం ఇచ్చాం. రమణ పోలీసు ఒక గంట అవుట్ టైం, ఒక గంట అవుట్ టైం. ఎండాకాలం వానకాలం. 7 తారీఖు వస్తాం వీళ్ళ ప్రొటెక్షన్. 6 తారీఖు చూస్తారు పూర్తి చేసి 8 తారీఖు ప్రొటెక్షన్ ఇవ్వండి, తీసుకోవాలి. 7th స్టార్ట్ చేయడం. 7th నాడు స్టార్ట్ అవుతుంది. అది 6 తారీఖు వరకు టైం ఇస్తారు. తీసుకుంటే తీసేస్తారు. ఫస్ట్ ఒక సైడ్ చేసి తర్వాత చేస్తారా? 2 దిక్కులు కొట్టేది. ఒకటి 6 జేసీబీలు పెడతారు. 6 కాబట్టి 10 పెడతారు. 2 రోజులు కొట్టుపడతామని చెప్తాను. 2 రోజులు కొట్టుపడితే 10 స్టార్ట్ కావాలి. ఇప్పుడు దేని శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ చేయాలి. ఎండాకాలం పోతుంది. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వర్షాలు పడితే తర్వాత అవి డ్రైన్ చేయొచ్చు సార్? చెప్పండి మీరు. డ్రైన్ అయితే కదా రోడ్ చేసేది, ఫుట్పాత్ చేసేది. అట్లా లేదు భయ్. మన ఇంట్లో కాంప్రమైజ్. ఇప్పటికే నేను మంచిర్యాల కన్నా ఇక్కడ చాలా టైం ఇచ్చినాను. ఇవాళ కదా 3-4 నెలల నుంచి మాట్లాడుతున్నా, 3 నెలల నుంచి చెప్తున్నా. చెప్పిన తర్వాత గీతలు పెట్టి కూడా 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా త్యాగం చెప్తలేదు. ఇందులో మీరు ఉత్త పుణ్యానికి శాతకాన్ని ఉండకూడదు. అందరు మీరు దాన్ని వాడుకొని ఎంజాయ్ చేసిండు. ఇవాళ మీ దగ్గర గుంజుకుంటలేను. పూర్తి రోడ్ల దగ్గర అదే తీసుకుంటాను. మీది కాదు అది. ప్లస్ ఇంకోటి రైస్ మిల్ చెప్తున్నాడు బాబు, నువ్వేదో ప్లాట్ పెట్టగెత్తుతుంది. అందుకే నేను చెప్తాను, మర్యాదగా చెప్తున్నా, మిగతా వాళ్ళతో పాటు చెయ్యి. లేకపోతే రైతులతో కంప్లైంట్ ఇచ్చి రోజు 2 కేసులు పెడతాను చెప్తాను. పీడియాక్ట్ అప్పుడు చేస్తాను. ప్లస్ నువ్వు ప్లాట్ని నువ్వు జీవితకాలం నేను బతికిన రోజు ప్లాట్ అమ్మలేవా? అందుకని ఇండస్ట్రియల్ కన్వర్షన్ కాదు అది.
సార్ రైస్ మిల్ నడపలేదు నిన్న అడిగాను. సార్ నేను అంటే బ్లాక్ పెడతాను లేదు సార్ రాష్ట్రంలో రైస్ మిల్ నడపలేక ఎందుకంటే అంత ఫ్రీగా ఉంటుంది సార్ మొత్తం ఫ్రీ ఉంటే మొత్తం డిక్లేర్ చేసి రైస్ మీరు మాకు లైసెన్స్ స్కాన్ చేయమని చెప్పి ఇచ్చేస్తా సార్. అట్లా స్కాన్ చేసి పారేస్తారు అట్లా ఇక పర్మనెంట్గా అట్లా చేసి డెట్ ఇచ్చేస్తారు అదే లైసెన్స్ స్కాన్ చేస్తారు. ఇచ్చేస్తాను నాలుగు నుంచి ఎన్నో రోజులు తీస్తాను నేను ఎవరు చెప్పేది ఏం లేదండి ఎవరు ఇప్పటికి చాలా చెప్పింది చాలా విన్నా అయిపోయింది. 7 తారీఖున పొద్దున విజయ్ మళ్ళా వారం రోజులు కొట్టు కాదు కరెక్ట్ 2 రోజులు మొత్తం అయిపోతుంది. ఎన్ని చేసుకోవాలి అన్ని పెట్టు మహాలక్ష్మి కూడా ఇది 2 మొత్తం కొట్టు పరిస్థితి మాట లేదు కాంప్రమైజ్ 2 కొట్టేసి తర్వాత ఆ గోదావరి కూడా చెప్పినట్టు దాని ప్రకారం అది కూడా చేసేస్తే వెంటనే పనులు స్టార్ట్ చేసుకోవచ్చు.